హలో ఎవ్రీవన్, రండి ఇంగ్లీష్ నేర్చుకుందాం. లెట్స్ లెర్న్ ఇంగ్లీష్. ఫ్రెండ్స్, నేను చేసే వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ఒక్క లైక్ మరికొంతమంది దగ్గరికి నా వీడియోని రీచ్ అయ్యేటట్టు చేస్తుంది. అలానే మీరు చేసే ఒక్క సబ్స్క్రిప్షన్ నన్ను ఒక స్టెప్ ముందుకు వెళ్ళేటట్టు చేస్తుంది. సో ఫ్రెండ్స్, మర్చిపోకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రీవియస్ వీడియోలో చూపించిన ఇమేజెస్ని కలిపితే వచ్చే కలర్ మెరూన్. మరి ఈ వీడియోలో చూపిస్తున్న ఇమేజెస్ని కలిపితే ఒక స్పోర్ట్స్ నేమ్ అనేది వస్తుంది. ఆ నేమ్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియోలో మనం కిడ్స్ రిలేటెడ్ సెంటెన్సెస్ అంటే పిల్లలతో మాట్లాడేటప్పుడు మనం యూజ్ చేసే కొన్ని తెలుగు సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, నీ వాచ్ ఎక్కడ పెట్టావు? ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, వేర్ డిడ్ యూ పుట్ యువర్ వాచ్? వేర్ డిడ్ యూ పుట్ యువర్ వాచ్ అంటే నీ వాచ్ ఎక్కడ పెట్టావు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన 2 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, డిడ్ యూ గివ్ యువర్ వాచ్ టు సమ్ వన్ ఆర్ డూ యూ కీప్ ఇట్ విత్ యూ? డిడ్ యూ గివ్ యువర్ వాచ్ టు సమ్ వన్ ఆర్ డూ యూ కీప్ ఇట్ విత్ యూ అంటే నీ వాచ్ని నువ్వు ఎవరికన్నా ఇచ్చావా లేక నీ దగ్గరే పెట్టుకున్నావా అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, whom did you give the watch I gave you? whom did you give the watch I gave you అంటే నేను ఇచ్చిన వాచ్ నువ్వు ఎవరికి ఇచ్చావు అని అర్థం. నెక్స్ట్ వన్, దుప్పటి కప్పుకుని పడుకో. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, కవర్ యువర్ సెల్ఫ్ విత్ బ్లాంకెట్ అండ్ స్లీప్. కవర్ యువర్ సెల్ఫ్ విత్ బ్లాంకెట్ అండ్ స్లీప్ అంటే దుప్పటి కప్పుకుని పడుకో అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన 2 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఇఫ్ యూ డోంట్ కవర్ యువర్ సెల్ఫ్ విత్ ఎ బ్లాంకెట్ మస్కిటో విల్ బైట్ యూ. ఇఫ్ యూ డోంట్ కవర్ యువర్ సెల్ఫ్ విత్ ఎ బ్లాంకెట్ మస్కిటో విల్ బైట్ యూ అంటే నువ్వు దుప్పటి కప్పుకోకపోతే దోమలు కుట్టేస్తాయి అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, దెర్ ఆర్ ఎ లాట్ ఆఫ్ మస్కిటోస్ ఇన్ దిస్ రూమ్. దెర్ ఆర్ ఏ లాట్ ఆఫ్ మస్కిటోస్ ఇన్ దిస్ రూమ్ అంటే ఈ రూమ్లో చాలా దోమలున్నాయి అని అర్థం. నెక్స్ట్ వన్, పక్కన వాళ్ళతో షేర్ చేసుకో. మనం పిల్లలకి ఈ విధంగా చెప్తూ ఉంటాం కదండి, పక్కన వాళ్ళతో షేర్ చేసుకో. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, యు షేర్ విత్ దోస్ నెక్స్ట్ టు యూ. యు షేర్ విత్ దోస్ నెక్స్ట్ టు యూ అంటే పక్కన వాళ్ళతో షేర్ చేసుకో అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన 2 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, గివ్ సమ్ ఆఫ్ దిస్ చాక్లెట్స్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఈట్ సమ్ యువర్ సెల్ఫ్. గివ్ సమ్ ఆఫ్ దిస్ చాక్లెట్స్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఈట్ సమ్ యువర్ సెల్ఫ్ అంటే వీటిలో కొన్ని నీ ఫ్రెండ్స్కి ఇచ్చి మిగతావి నువ్వు తిను అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఇట్ ఈస్ ఎ గుడ్ ప్రాక్టీస్ టు షేర్ ద ఫుడ్ యూ హ్యావ్ టేకెన్ విత్ యువర్ ఫ్రెండ్స్. ఇట్ ఈస్ ఎ గుడ్ ప్రాక్టీస్ టు షేర్ ద ఫుడ్ యూ హ్యావ్ టేకెన్ విత్ యువర్ ఫ్రెండ్స్ అంటే నువ్వు తీసుకెళ్లిన ఫుడ్ని నీ ఫ్రెండ్స్తో పంచుకోవడం అనేది మంచి పద్ధతి అని అర్థం. నెక్స్ట్ వన్, చేతులు కడుక్కోకుండా ఎందుకు తిన్నావు? ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, వై డిడ్ యూ ఈట్ వితౌట్ వాషింగ్ యువర్ హ్యాండ్స్? వై డిడ్ యూ ఈట్ వితౌట్ వాషింగ్ యువర్ హ్యాండ్స్ అంటే చేతులు కడుక్కోకుండా ఎందుకు తిన్నావు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన 2 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, బికాస్ యూ ఈట్ వితౌట్ వాషింగ్ యువర్ హ్యాండ్స్ ఎవ్రీ టైమ్ నవ్ యూ ఆర్ హ్యావింగ్ ద మోషన్స్. బికాస్ యూ ఈట్ వితౌట్ వాషింగ్ యువర్ హ్యాండ్స్ ఎవ్రీ టైమ్ నవ్ యూ ఆర్ హ్యావింగ్ ద మోషన్స్ అంటే తిన్న ప్రతిసారి లేదా ప్రతిసారి చేతులు కడుక్కోకుండా తినడం వల్ల నీకు ఇప్పుడు మోషన్స్ అవుతున్నాయి అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, యూ షుడ్ థరోలీ క్లీన్ యువర్ హ్యాండ్స్ విత్ హ్యాండ్ వాష్. యూ షుడ్ థరోలీ క్లీన్ యువర్ హ్యాండ్స్ విత్ హ్యాండ్ వాష్ అంటే చేతుల్ని హ్యాండ్ వాష్తో శుభ్రంగా కడుక్కోవాలి అని అర్థం. నెక్స్ట్ వన్, అర్థం కాకపోతే మళ్ళీ అడుగు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ ఆస్క్ అగైన్. ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ ఆస్క్ అగైన్ అంటే అర్థం కాకపోతే మళ్ళీ అడుగు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన 2 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ వాట్ ద టీచర్ సెడ్ యూ హ్యావ్ టు ఆస్క్ ఇమీడియట్లీ అండ్ దెన్ యూ విల్ అండర్స్టాండ్. ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ వాట్ ద టీచర్ సెడ్ యూ హ్యావ్ టు ఆస్క్ ఇమీడియట్లీ అండ్ దెన్ యూ విల్ అండర్స్టాండ్. టీచర్ చెప్పింది ఒకవేళ నీకు అర్థం కాకపోతే నువ్వు వెంటనే లేచి అడగాలి, వెంటనే నువ్వు అడగాలి, అడిగితేనే నీకు అర్థమవుతుంది అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ దెర్ ఈజ్ నథింగ్ రాంగ్ విత్ ఆస్కింగ్ అగైన్. ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ దెర్ ఈజ్ నథింగ్ రాంగ్ విత్ ఆస్కింగ్ అగైన్ ఒకవేళ నీకు అర్థం కాకపోతే మళ్ళీ అడగడంలో తప్పేమీ లేదు అని అర్థం. లాస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, నువ్వెందుకు డల్గా ఉన్నావు?
ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే వై ఆర్ యూ డల్ లేదా వై ఆర్ యూ సో డల్ అంటే నువ్వెందుకు డల్గా ఉన్నావు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన 2 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, వై ఆర్ యూ లుకింగ్ డల్ టుడే, వాట్ హ్యాపెండ్. వై ఆర్ యూ లుకింగ్ డల్ టుడే, వాట్ హ్యాపెండ్ అంటే ఈరోజు నువ్వు ఎందుకు డల్గా కనిపిస్తున్నావు, ఎందుకు నీరసంగా కనిపిస్తున్నావు, ఏమైంది అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, డిడ్ యూ ఫైట్ విత్ యువర్ ఫ్రెండ్స్, దట్స్ వై యు ఆర్ లుకింగ్ డల్. డిడ్ యూ ఫైట్ విత్ యువర్ ఫ్రెండ్స్, దట్స్ వై యు ఆర్ లుకింగ్ డల్ అంటే నువ్వు నీ ఫ్రెండ్స్తో గొడవ పడ్డావా, అందుకే నువ్వు ఇలా డల్గా కనిపిస్తున్నావు. వీడియో లాస్ట్ వరకు చూస్తున్నారు అంటే నా వీడియో మీకు నచ్చుతుంది, అలాగే నా వీడియో మీకు ఎక్కడో చోట యూజ్ అవుతుంది అనే కదండి. సో ఫ్రెండ్స్, ప్లీజ్ నా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు తెలియచేయండి. థ్యాంక్ యూ.